చైనా గురించి ఒక అభూత కల్పనలతో అద్భుతమైనటువంటి ప్రచారాన్ని మాత్రం బాగా చేస్తారు ఇక్కడ. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుటకలతో కానీ పోవంటారు. పుట్టుకతో మనకి చైనా ప్రేమికులైనటువంటి తల్లిదండ్రులు, చైనా రష్యా అనేదే ప్రపంచానికి మార్గనిర్దేశం అని భావించినటువంటి ఐడియాలజికల్ కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళకి అదే మనస్తత్వం ఉంటుంది. వాళ్ళతో తిరిగిన వాళ్ళకి అదే మనస్తత్వం ఉంటుంది. చైనా ఏ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అది పక్కన పెట్టి పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని తీసుకుంటేనే కదా అక్కడ ప్రయోజనమైంది. ప్రపంచమంతా ప్రజాస్వామ్యం కోరే కమ్యూనిస్టులు అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ తెచ్చింది? అవి మాట్లాడరు, అవి పక్కన పెడదాం. చైనా ఇప్పుడు అమెరికాని వణికిస్తోంది, భయపెడుతోంది, ఇలాంటివన్నీ పోచుకోలు కబుర్లు. ఇవాళ చైనా ఏమంటోంది? చర్చలకు మేము సిద్ధం, వాణిజ్య పోరాటం మంచిది కాదు, పారిశ్రామికవేత్తలు దెబ్బతింటారు, ఇబ్బంది పడతారు అని. మరి ఆ విషయం ముందు ఆంక్షలు